హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనకి రీసెంట్ గా ఏపీఎస్ నుంచి 5 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఐ నో పోస్టులు అనేవి చాలా వరకు తక్కువగానే, చాలా వరకు కాదు, చాలా తక్కువే ఉన్నాయి. బట్ అయినా కూడా మీరు ఎందుకు ఈ యొక్క వీడియో చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అండ్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా, ఎంత తక్కువ పోస్టులు వచ్చినా కూడా అప్లై చేసే వాళ్ళనే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో, రైట్? మరి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చూస్తే ఏపీఏఈఈ అనమాట, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ లో పోస్ట్ డీటెయిల్స్, అప్లికేషన్ డేట్స్, వేకెన్సీస్, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఏముండాలి, అలాగే సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ కి కంప్లీట్ గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క సిలబస్ అనేది ఏం చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కనుక మనం చూస్తే ఏ పోస్ట్ అని చెప్పాం మనం ఇందాక, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట, సివిల్ డిపార్ట్మెంట్ లో ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఈ యొక్క డిపార్ట్మెంట్ లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 18th సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ వరకు ఈ యొక్క పోస్ట్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఎన్ని పోస్టులు ఇచ్చారు అంటే ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇచ్చారు. 3 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఏజ్ క్రైటీరియా కనుక మనం చూసుకుంటే 18 నుంచి 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది +5 ఇయర్స్ ఉంటుంది, అంటే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ తో అంటే SC, ST, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో మీరు 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి శాలరీ కనుక మనం చూస్తే హైయెస్ట్ శాలరీ అనేది చెప్పాలి, 57,000 నుంచి 1,47,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? మరి నెక్స్ట్ ఏంటి, పోస్టులు అనమాట. మరి ఎక్కడ ఉన్నాయి ఈ యొక్క పోస్టులు అంటే మనం ఇందాకే చూసాం, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే ఇవ్వడం జరిగింది. Zone 1 లో ఒక పోస్ట్ ఉంది. ఆ Zone 1 లో కూడా ఎక్కడుంది అంటే బీసీఈకి చెందినటువంటి వాళ్ళకి లోకల్ గా ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి Zone 3 లో ఇచ్చారు. Zone 3 లో ఓసీలో ఓపెన్ లో ఒక పోస్ట్ అనేది ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్ లో ఒక పోస్ట్ ఉంది. టోటల్ గా 2 పోస్టులు అనమాట. సో మొత్తం కలిపి 3 పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వేరే యొక్క జోన్ లో ఉన్న వాళ్ళని కూడా ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోండి అని అయితే నేను సజెస్ట్ చేయట్లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అప్లై చేసుకోవచ్చు, చేయకూడదు అనేటువంటి రూల్ అయితే లేదు. చేసుకుంటే ఓపెన్ కిందే మిమ్మల్ని కూడా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. బట్ ఎవరైతే ఈ యొక్క జోన్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ, మీరు అప్లై చేసుకోవచ్చు, రైట్? బికాస్ విత్ ఇన్ ద జోనే ఉంటుంది, కాంపిటీషన్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై ఎవరైతే ఉన్నారో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ లో మీరు బీటెక్ కనుక చేసి ఉంటే మీరు ఈ యొక్క పోస్ట్ కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కనుక మనం చూస్తే 3 పేపర్స్ అనేటువంటివి ఉంటాయి. 3 పేపర్స్ కూడా ఆబ్జెక్టివ్ ఉంటాయి. మీ యొక్క బ్యాచులర్స్ డిగ్రీ స్టాండర్డ్ లోనే ఎగ్జామ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మినిట్స్ టైం ఇస్తారు, 150 మార్క్స్ ఉంటుంది అనమాట. పేపర్ 2 వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కామన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ ఉంటుంది, 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మినిట్స్, 150 మార్క్స్, టోటల్ గా 450 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఏపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు కనుక మనకు చూస్తే, అంటే ఈ ఇయర్ రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ FBO కావచ్చు, FSO కావచ్చు, FRO కావచ్చు, వీటన్నిటికీ జనరల్ స్టడీస్ అనేది ఒక సిలబస్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఏఈ మాత్రం జనరల్ స్టడీస్ లో 10 టాపిక్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ఓన్లీ 8 టాపిక్స్ ఉన్నాయి అనమాట. బట్ ఈ నోటిఫికేషన్ లో 10 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సిలబస్ కూడా ముందులాగే ఉంటుంది అని అయితే అనుకోవద్దు. సిలబస్ చూసిన తర్వాతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. బికాస్ కొన్ని టాపిక్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇవి కూడా కోర్ సబ్జెక్ట్ కాబట్టి కోర్ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ చూసి మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోండి. అండ్ కంప్లీట్ సిలబస్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ అనేది నేను పిన్డ్ కమెంట్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే do comment in the comment section. I will answer you. Thank you so much for watching and subscribe for more updates. See you all tomorrow.